ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇవాళ్ల తొలిసారి పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన యువ వికాసం విజయోత్సవం కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు సీఎం. ఈ సందర్భంగా పెద్దపల్లి వాసులపై వరాల జల్లు కురిపించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనకు ముందే ఒక జీవో ద్వారా పెద్దపల్లికి కొన్ని హామీలను నెరవేర్చారు. పెద్దపల్లిలో రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్స్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక జిల్లాలో 50 పడగల ప్రభుత్వ హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ గా మార్చేందుకు అనుమతి కూడా ఇచ్చారు. ఎలిగేడుకు వ్యవసాయ మార్కెట్ కమిటీని ఇచ్చారు. అలాగే జిల్లాలోని గుంజపడుగులో 25.5 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. పెద్దపల్లిలో 4 లేన్ల బైపాస్ రోడ్డుతో పాటు R&B, పంచాయతీ రోడ్లు, సబ్ స్టేషన్ పనులు, ఇక రామగుండంలో నర్సింగ్ కాలేజ్ ని సైతం ఏర్పాటు చేయబోతున్నారు. వీటన్నిటినీ కూడా ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మరోవైపు పెద్దపల్లి సభావేదికగా 9,500 మందికి నిరుద్యోగ యువతకు నియామక పత్రాలను కూడా జారీ చేయబోతున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లికి వెళ్లబోతున్నారు సీఎం. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తగిన ఏర్పాట్లు చేశారు. సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు భారీగా తరలి రాబోతున్నారు. బహిరంగ సభ భద్రత కోసం 2,000 మంది పోలీస్ సిబ్బంది రామగుండం సిపి ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాగా ఇవాళ తొలిసారి పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, అసలు అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఏడాది కాలం లోపల చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియజేసేలాగా సభలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు పెద్దపల్లి జిల్లా లోపల యువ వికాసం పేరుతో పెద్ద ఎత్తున కూడా సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతకుముందే ఉమ్మడి కర్ణాటక జిల్లా లోపల సిరిసిల్ల అంటే వేములవాడ లో పెద్ద ఎత్తున సభకు హాజరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దపల్లి జిల్లాకు మొట్టమొదటిసారిగా రానున్నటువంటి నేపథ్యం లోపల యువ వికాసం సభను పెద్ద ఎత్తున కూడా సక్సెస్ చేసేందుకు ఇటు మంత్రి శ్రీధర్ బాబు, తర్వాత పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ చేసేందుకైతే ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత వారం రోజుల నుంచి కూడా ఎట్టి పరిస్థితి లోపల పెద్దపల్లిలో జరిగేటువంటి యువ వికాసం సభను విజయవంతం చేయాలని చెప్పి అయితే ఇటు కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 1,00,000 మందితో పెద్దపల్లి సభను నిర్వహించేందుకు అయితే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆ యువ వికాసం పేరుతో సభ నిర్వహిస్తుండడంతో అయితే ఇది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అటు ప్రతిపక్షాలు కూడా ఇవి గత ప్రభుత్వ హయాం లోపల మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత ఇప్పటికే దాదాపుగా 55,000 పైచీలకు కూడా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు ఆ యువ వికాసం సభలో గ్రూప్ 4 ద్వారా నియామకమైనటువంటి వారికి దాదాపుగా ఇటు 4,000 మంది ఎవరైతే గ్రూప్ 4 ద్వారా నియామకమయ్యారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. తర్వాత సింగరేణి లోపల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి కూడా నియామక పత్రాలు మొత్తం ఈ రోజు ఒక్కరోజే దాదాపుగా 9,000 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలు అందేనట్టుగా అయితే తెలుస్తున్నది. ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి ఇటు పెద్దపల్లి సభకు దాదాపుగా 4 గంటల సమయం లోపల ఇక్కడికి వచ్చేటువంటి సమయం ఉన్నది. ఇటు పెద్దపల్లి జిల్లాకు ఈరోజు పెద్ద ఎత్తున కూడా వరాల జల్లు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటు ప్రతిపక్షాల పైన విమర్శలు చేస్తుంటూనే అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి అయితే ఇప్పటికే
సభ లోపల చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పెద్దపల్లి జిల్లా లోపల కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు వరాల జల్లు కురిపిస్తున్నారు. తర్వాత ఇప్పటికే ఇటు యువతకు ఉద్యోగాల విషయం లోపల స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇటు గ్రూప్ 4 ఉద్యోగాల నియామకాల పత్రాలకి అందజేయడంతో పాటుగా ఏదైతే యువ వికాసం సభ లోపలనే ఉద్యోగాల నియమాల కోసము అయితే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో ఇదే సభ లోపల ఒప్పందాలు చేసుకున్నాడు. అంటే ఈ 7 ఏజెన్సీలతో ఒప్పందాలతో నేపథ్యం లోపల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం లోపల పెద్ద ఎత్తున కూడా యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఉద్యోగాలు అందించేటువంటి బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం లోపల పెద్దపల్లి జిల్లా లోపలనే ఈ రోజు 7 ఏజెన్సీలతో అయితే ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. తర్వాత ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా లోపల ఇప్పటికే 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఇటు 100 పడకలుగా మార్చుతూ, అదేవిధంగా మంతల్ లోపల కూడా 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు మార్చుతూ కూడా అప్గ్రేడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మంతల్ లోపల ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో 100 కోట్లతో ఇటు 100 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగింది. ఈ రోజు మొత్తం కూడా ఇక్కడనే పెద్దపల్లి సభ ప్రాంగణం నుంచే ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు. మొత్తానికైతే సభను విజయవంతం చేయడానికి అయితే పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇటు పెద్దపల్లితో పాటుగా ఇటు పెద్దపల్లి నియోజకవర్గాలకు ఆనుకొని ఉండేటువంటి చొప్పదండి, కరీంనగర్కు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా 1,00,000 మందికి తగ్గకుండా ఈ రోజు సభ ప్రాంగణం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఇటు హోదా లోపల ఇటు పెద్దపల్లి జిల్లాకు మొత్తం పెద్ద ఎత్తున కూడా వరాలు కుర్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది సార్. మనకు థ్యాంక్ యూ శ్రీనివాస్.